డిఎస్సికి సంబంధించి ప్రత్యేకంగా భాషా భావాన్ని గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నానండి. భావం దేనికి సంబంధించింది అంటే మనసుకు సంబంధించింది. మనిషి తన హావభావాలను దేని ద్వారా వ్యక్తీకరిస్తాడు? శబ్దాల ద్వారా వ్యక్తీకరిస్తాడు. మానవుని వలె భావోద్రేకములు కలిగినప్పుడు ప్రత్యేక ధ్వనులు చేసేవి పశుపక్షాదులు. అలానే భాషకు భావాలు గల సంబంధము అవినాభావ సంబంధం. భాషకు ఏ సౌందర్యం ఉంటుంది అంటే భావ సౌందర్యం ఉంటుంది. భావంలో ఏ సౌందర్యం ఉంటుంది? అంతఃసౌందర్యం ఉంటుంది భావంలో. భావ సౌందర్యం అంతఃసౌందర్యం రెండూ కలిస్తేనే మనిషికి ఏం కలుగుతుంది అంటే అది